అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫామ్ హౌస్. వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫామ్ హౌస్ అని, ఎందుకంటే చాలా రోజులు అయింది, అందుకే మా వారు ఫోటో వీడియో తీసినట్టు. ఏంటంటావా ఆంటీ? దొండకాయ ఇక్కడే పెట్టండి ఆంటీ, స్తంభాల దగ్గర. వస్తే స్తంభం ఎక్కించేద్దాం. ఎందుకంటే ఈ లేకపోతే తీగలు కట్టి పెట్టినా సరే తీగలకి ఎక్కించేద్దాం గోడంట ఆంటీ. అవి ఆ ఉసురు చెట్టు ఉంది కదా, ఇక్కడే రాలుతున్నాయా? నేను చాలా రోజుల తర్వాత వచ్చానండి. అది మీకు తర్వాత నేను వివరించి మెల్లగా చెప్తాను. చాలా పెద్ద స్టోరీనే ఉంది, మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, షేర్ చేసుకుంటాను. ఇప్పుడే వచ్చాము, ఇప్పుడే వచ్చి జస్ట్ మొత్తం చూస్తున్నాను అనమాట. నాకేదో కొన్ని రోజులు బెంగ వచ్చేసింది అనమాట. అన్నీ చూసుకుంటున్నాను అనమాట, ఏమి ఎక్కడున్నాయి ఏంటి అని చూసుకుంటున్నాను. అది వాటర్ యాపిల్స్ స్టార్ట్ అయినాయండి. ఇదిగో చూసారా మీరు? ఇదిగో వాటర్ యాపిల్స్ పిందులు వస్తున్నాయి, పూత వచ్చింది, పిందులు వస్తున్నాయి అన్నమాట. అప్పుడు అక్కడ మనం మట్టిలో పుదీనా తీసాం కదండి, అది ఆంటీ ఈ ప్లేస్లోనూ అక్కడ పెట్టింది. ఏరేమన్నా ఉంటే వస్తాయని చూద్దాం. బనానాస్ అయిపోయేలాగా ఉన్నాయి. నాగరాజు కాటు వేసాడు అన్నట్టు మీకు గోరింటాకు అడిగింది. చెట్టు ఆరిపోయిందిగా, కనకాంబరం. ఇది అదే అండి, శంఖం పువ్వులు పూస్తుంది. ఇది మంచిదే, శంఖం పువ్వులాగా వస్తుంది చెట్టు మంచిగా. అన్నమయ్య పెడితే గుడ్డుగడు గోరింటాకు అడిగారు. ఎక్కడ ఉంది గోరింటాకు? చెట్టుకి ఉంది, పోస్తే కానీ అక్కడక్కడ గోరింటాకు వస్తున్నాయండి చెట్లు. ఎక్కడెక్కడ ఉంది, కొడదాంలేండి, కొడదాం. 3 రోజులు అది వీటికి మరి పెట్టలేదా ఆంటీ వాటరు? అదే ఎండ గురించే తవ్వేసిందంట. తవ్విందా గుడ్డు పడుకోవడానికి, చల్లగా ఉండడం కోసం. అవునవును, వాటర్ అండి పక్షులకి నీళ్ళు. ఎండాకాలం, ముఖ్యంగా ఎండాకాలం వచ్చేసి నీళ్ళండి, నీళ్ళు పోయాలండి, వాటర్ పెట్టాలి మనం ఎవరమైనా, ప్రతి పక్షికి. ఇక్కడ ఏంటంటే ఇది, ఇక్కడ అప్పుడు ఏదో వేసాను అన్నారు, ఏంటి ఇది? ఇదే కొబ్బరి చెట్టు కాడ. అప్పుడే మొదలెట్టి పిందులు రాలిపోవడం కదా, పిందులు. బీన్స్ అయిపోయింది, స్మోక్ వస్తుంది. మార్నింగ్ అండి, 7 అవుతుంది. అగో మన సూర్యుడు రానే వచ్చాడు. మంచు అండి, మంచు ఉంది ఇంకాను, చాలా చెమ్మగా మంచు ఉన్నది అనమాట. చాలా మంచు ఉన్నది ఏడైనా కానీ. మనకి సిటీలో వేరేలా ఉంది, ఇక్కడ వేరేలా ఉంది వాతావరణం.
ఎందుకంటే చెట్లు ఎక్కువ ఉండడం వల్ల ఇంకా మంచు తగ్గలేదన్నమాట. చూద్దామండి, ఇప్పుడు మనం కొన్ని ప్లేస్లకి వెళ్తున్నాము. ఆ ప్లేస్లు ఏంటనేవి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తానండి. ఇది ఇక్కడికే షాప్ జున్ను ఉంది కదా, జున్ను అక్కడికి. నాట్లు వేసారండి, నాట్లు వేసారా? ఉడుపులు అయిపోయింది, మోన తిరిగిపోయింది. జనుము చేలు, పంట చేలు, జొన్నలు ఇవేమో అక్కడ చామంతి తోటలు వేసారు. చామంతులు ఇక్కడ వైట్ ఎల్లో. పంట పొలాలు భలే ఉంటుందండి అసలు. నిజం చెప్పాలనుకుంటే ఎన్నిసార్లు అయినా ఇలా తిరుగుతూ ఉంటే చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మునగ చెట్టు అక్కడ ములక్కడ లేకపోతే బయటకే అలాగే. ఇది గోంగూర వేసుకున్నారండి పంట పొలాలు. అక్కడ ఇగో వాటర్ వస్తున్నాయి. చిన్నప్పుడు మనకి చూసుకుంటే గుర్తులండి ఇవన్నీ, చిన్నప్పుడు జ్ఞాపకాల్లాగా ఉంటాయండి. అందుకనే చాలా రోజుల నుంచి ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇవన్నీ ఒకసారి చూద్దామండి, చాలా బాగుంటున్నాయి కదండి. ఎప్పటి నుంచో అడుగుతున్నాయి ఇన్ని. ఈరోజు అనుకోకుండా కుదిరిందండి. మన దగ్గర లేవడం, మన దగ్గర చేసుకోవడమే సరిపోతుంది ప్రతిసారిని. ఫస్ట్ టైము ఈరోజు కుదిరింది, అందుకనే కొంచెం ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇవన్నీ చూసుకుంటున్నామండి. చాలా పొద్దున్నే చాలా ఎనర్జీగా ఉంటుందని, అలా వాకింగ్ చేసుకున్నట్టు ఉంటుంది, ఇట్లా చూసినట్టు ఉంటుందని ఇవన్నీ చూసుకుంటాం జరుగుతుందండి. మార్నింగ్ అన్నమాట 7 అవుతుంది. చూడండి ఆ గేదెలు, ఈ పొలాలు, పచ్చని పంట పొలాలు చాలా బాగున్నాయండి. ఆనందంగా ఉందండి. ఇదే మనకి ఎనర్జీ బూస్ట్. ఎనర్జీ సీక్రెట్ ఏంటంటే ఇదే అన్నమాట. అలా ఉంటుందండి. చాలా బాగున్నాయండి. మా చిన్నప్పుడు ఇలాగే చాలా ఎక్కువ పొలాల మీదే తిరిగేవాళ్ళమండి. ఎక్కువ శాతం బడి, పొలాలు, ఆటలు ఇవే ఉండేవి. ఇలాగ కంప్యూటర్లో ఏంటి సెల్ ఫోన్లు ఉండేవి కాదు కదా. అది ఇవన్నీ దోసపోదలు పెట్టుకున్నారు. ఇది గోంగూర వేసుకున్నారు. నేనేయాలా పొద్దున్నే చల్లగా. మామిడి చెట్టు కండి, మామిడి చెట్టు, పెద్ద మామిడి చెట్టు కింద పంపు చెట్టు.
ఓ అన్నీ అయ్యో అన్నీ పొద్దున్నే కదా. అప్పుడు ఫోటోలు దిగాం కదా. బాగా ఎంత లోయ ఉందండి ఇక్కడ. నిధులు దొరుకుతాయేమో చూద్దామా. మార్నింగ్ పంట పొలాలకు నీళ్ళు పెట్టుకున్నారండి. సన్సెట్ చూడండి ఎంత సన్ రైజ్ మళ్ళీ పెట్టండి. నమస్కారం అండి. సూర్యుడు చూడండి ఎంత బాగున్నాడు. సూర్య నమస్కారం. మనం వచ్చేసి ఇప్పుడు ఎక్కడున్నామో తెలుసండి, మన అందరికి ఇష్టమైన పూల తోటల దగ్గర ఉన్నామండి. ఇగో వెరైటీ పూల తోటలు అన్నమాట. ఈ చామంతి చూడండి ఎంత బాగుందో. ఇదిగో ఈ ప్లాస్టిక్ ఉంటాయి కదండి మన ఇంట్లోనూ, అలాగే ఉందండి సేమ్. ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, అదిగో ఇదో వెరైటీ, ఇదిగో ఇదొకటి. ఈ వైట్ ఇది రేఖ, అదొకటి రకరకాలండి. 3-4 వెరైటీలు ఉన్నాయన్నమాట. ఇవి మంచి పంట అన్నమాట. నిన్న మనం వెళ్ళేసరికి కోస్తున్నారు అనుకున్న మనసులోను. ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు ఎలాగ అలా వాకింగ్ కానీ వచ్చినట్టు వచ్చామన్నాం కదా, ఇలా చూడ్డానికని వచ్చామండి. ప్రశాంతంగా పువ్వులను చూసుకుని, పక్షులను చూసుకుని, ఇలాగ పంట పొలాల్లో పంట చేలు చూసుకుంటే ప్రశాంతంగా ఉంటుందని అలా వచ్చాము. ఇవన్నీనండి మొత్తం అవన్నీ ఆ ముందు దాకా చాలా పూల తోటలేనండి. అన్నీ ఆ ముందు దాకా ఉన్నాయన్నమాట. ఒకసారి మేము వచ్చామండి, మా దొడ్లో మన ఫామ్ హౌస్లో ఉంటాయి కదండి ఎల్లోను, అవి గౌరవం పువ్వులు అంటారంట వీళ్ళు. మనకి కొంతమంది, నాకు తెలీదు, అంకుల్ని అడిగితే ఒకసారి చెప్పారు అవే మన ఫామ్ హౌస్లో ఉన్నాయి. అవి ఏం చేసామంటే ఇత్తనాలండి, ఇట్టే వస్తున్నాయి. ఇత్తనాలు తీసి లైన్గా ప్రతిసారి బంతినారు ఎలా పెడతామో అలాగా ఇప్పుడు ఇవి పెట్టామండి. గౌరవం పువ్వులు అన్నవి పెట్టాము. ఇప్పుడు అవి సమ్మర్లోనే వస్తాయంటండి, ఎక్కువ సమ్మర్ సీజన్ అంట వాటికి. మన దగ్గర అయితే ఎప్పుడు పూస్తూనే ఉన్నాయిగా, ప్రతిసారి పూస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మనకి ఈ ఎండల్లో నాకు తెలిసి బాగానే వస్తాయండి అవి. ఇప్పుడు అదే ప్లేస్లో అప్పుడు ఆ పంట వేశారు, ఈ ప్లేస్లో ఇవన్నీ చామంతులు. మరి ఇవన్నీ వేరే చామంతి వేశారు ఈసారి. అండి రాత్రి వర్షం పడ్డదండి. రాత్రి ఎందుకో ఉరుములు మెరుపులు వచ్చినాయి, వర్షం పడిందండి. మేమున్న దగ్గర మా ఫామ్ హౌస్ దగ్గరికి ఇక్కడికి ఎంతో దూరం కాదు, అయినా అక్కడేమో కొద్దిగా చినుకులు పడ్డాయి. ఇక్కడ కొంచెము పెద్ద జడి పడినట్టుంది, బాగా బురదగా ఉందండి.
ఎండాకాలం కదా, ఎండ సుర్రుమంటుంది అప్పుడే. అవునా ఆంటీ. తడిబట్ట వేసానండి, తడిగుడ్డ వేసి ఇగో అక్కడ ఆరుతుంది కదని బయట అక్కడ తేకి తగిలిచ్చాను. ఉడతలు చూడండి ఎలా చేసి పెట్టినాయి. నాకు అసలు ఇప్పుడు వచ్చి చూసుకుంటే అసలు వేద్దామంటే అసలే నేను కొనుక్కొచ్చుకుందామా ఉన్నది కదా అని వచ్చేసాము. తీరసు తిరిగే ఉడతలు చూడండి ఈ విధంగా చేసి పెట్టినాయి. నాకు ఇంకేముంది కర్ర, ఇక్కడ ఏమైనా మిగిలిందా తెచ్చుకోవాలి. అలా ఉంది పరిస్థితి వీటితో ఉడతలతోను. ఎంత అంటే 6 రూపాయలకు ఒకటి దొండపాదులు అంటండి. దొండపాదులు అంటే తీసుకొచ్చారు చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ మన పాములో నాటుకుందాం. మనం ఆ తీగలు ఎక్కించుకోవడం కానీ ఇక్కడ వైర్లు ఎక్కించుకోవడం కానీ బాగుంటుంది. దొండపాదులు ఇదిగండి ఇక్కడ పెడతాము. ఇప్పుడు పెట్టండి ఆంటీ. ఇగో రెండు కందులు మొక్కలు పెట్టామండి. 2 కంది చెట్లు, ఇదొకటి ఇదొకటి. మన కందిపప్పు కనుక్కోక్కర్లేదు, కందులు. ఆంటీ అక్కడ వెళ్ళారంట, అక్కడంట పాపం పెడుతుంటే 2 తీసుకొచ్చి అలా నాటారు మన ఫామ్లోను. అంటే మనకి ఎలా అంటే అలా కలిసి వచ్చేస్తుంది మన ఫామ్లోకి. పక్కన వాళ్ళకి తెచ్చుకుని పెట్టేసుకోవడమే అంతే. పెట్టుకున్నాం. చిక్కుడు వచ్చింది అక్కడ చూపిస్తా. అవి దొండి అంటే భూమిలో కొంచెం లోపలికి పెట్టండి అంటే వస్తుంది. చూద్దాం తినేటి అవి కూడా. నేను నీళ్ళు పట్టాను నేను సచ్చిన ఇంటికాడ ఉన్నాను. పొద్దున మాపు చెట్లకు పూట అది అయిపోవచ్చింది. బనానా బనానా వేసిన ఇది ఆల్రెడీ తినేస్తుంది. సారీ అక్కడ చెట్టు ఏం చేస్తున్నావు అని అడిగేస్తావు ఫస్ట్. చెప్పి ఎంత ఓపిక లేకుండా అయిపోతున్నా రోజు రోజుకి. ఉండట్లేదు నీకు. చెప్పు నేను ఎంతసేపు నేను ఖాళీ చేసుకుంటున్నాను. స్టోరేజ్ అయిపోయింది, ఖాళీ చేసుకుంటున్నాను. అవును మరి ఫోన్ కొని అయితే కొనిస్తాను. నేను బిజినెస్ చేస్తున్నాను. మరి మాకేమైనా ఆస్తులు ఉన్నాయా, పొలాలు ఉన్నాయా? అవన్నీ ఉంటే ఇంకనే బానే ఉంది కదా. నాతో ఎందుకు ఉంది అంటావా? మరి నీతో కాదు, యూట్యూబ్ ఎందుకు చేద్దాను. శుభ్రంగా పచ్చిమిరపకాయలు ఇది ఇంట్లోకి చెప్పు ఫస్ట్. కూర వండుకుంటున్నామండి. కోడిగుడ్లు ములక్కాడ వండమన్నారండి మా చిట్టుబాబు గారు. ఇదిగో అన్నీ మన ఫామ్లోనే వచ్చినాయి. టమాటా, ములక్కాడ, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ తప్పితే అన్నీ మన ఫామ్లోనేనండి. వంకాయ కూడా ఉంది మంచిగానే. చిక్కుడుకాయ, బీన్స్ వచ్చినాయి. నేను చేస్తా హార్వెస్ట్ చేసినప్పుడు. ఇప్పుడు ప్రస్తుతానికి నాకు ఏం అవసరమైతే తెచ్చుకున్నానండి. నాకు ఇవా చేతికి సెట్ టీ చేతికి ఇస్తావు ఇవా? ఏమి లేవండి మనకి ఈసారి హార్వెస్ట్ అంటే లేదు. కొన్ని వంకాయ, 1 కేజీ టమాటా, చిక్కుడుకాయ 1/2 కిలోకి కంటే తక్కువే. వంకాయ, చిక్కుడుకాయ, టమాటా అంతే. ఈ వారం అయితే ఇదే హార్వెస్ట్ అండి. అయిపోయిందండి. పొద్దున్న మంచిగా పంట పొలాలు మంచిగా అన్నీ తిరిగి చూసినాం కదా. ఇంకెందుకంటే ఇక్కడ బాగా ఎండ అండి, మధ్యాహ్నం అంతా ఎండ. ఇంకా మనకు చేయడానికి కూడా హార్వెస్ట్ లేదు. ఇప్పుడు బీన్స్ అన్నీ అయిపోయినాయి, మళ్ళీ పోతుంది, వస్తాయి అన్నమాట. అవి
2 ట్రిప్పులు 3 సార్లు 2 సార్లు వచ్చిన తర్వాత అయిపోతాయి, ఇంకా చెట్లు అయిపోతాయంట. చూద్దామండి. లోపు మనము ఇవన్నీ పచ్చిమిర్చి కూడా అయిపోయిందండి. ఇంక ఇవన్నీ ఒకసారి ఎండలు కూడా ముదిరిపోయినాయి కాబట్టి మనకు ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకుని మనకి ఏదైతే పంట ఈ సమ్మర్లో వస్తుందో అది మనం తెచ్చుకుని పెట్టుకోవడానికి ట్రై చేద్దామండి. మీరు కూడా కామెంట్స్ పెట్టండి. ఈ ఎండాకాలం మరి కూరగాయలు ఏవి పెడితే బాగుంటాయి, ఏవి పెట్టకపోతే బాగుంటాయి, వస్తాయి రానివి, వచ్చేటివి రానేటివి మీరు కొంచెం కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్, తెలిస్తేని. అలాగే వచ్చేసి బిర్యానీ ఆకుంది కదా, ఇది తీసుకుని మనం ఎండబెట్టుకోవాలా లేకపోతే ఒకసారి కామెంట్స్ చేయండి. మనము ఆకైతే మంచిగా వచ్చింది, పెద్ద పెద్ద ఆకు తీసుకుని ఎండలో పెట్టుకుని ఎండబెట్టుకుని వాడుకోవచ్చా లేకపోతే చెట్టుకే ఎండుతుందా అనేది నాకు తెలీదు ఫ్రెండ్స్. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఎవరైనాను మీరు ఎండబెట్టుకోవచ్చు అంటే నేను పెద్ద పెద్ద ఆకు తీసుకెళ్ళి మన దగ్గర ఎండబెట్టుకుని నేను వాడుకోవడానికి ట్రై చేస్తాను. మీరు ఒకసారి కామెంట్స్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఇది వారం మన హార్వెస్ట్, ఈ తక్కువ హార్వెస్ట్తో వచ్చిందే సంతోషం అండి, ఇంకంతే చాలు. ఈ తక్కువ హార్వెస్ట్తో ఈ చిన్న వీడియోతో ఇంతవరకు సెలవండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చాలానే ఉంది చెప్పాలని అనుకున్నా కానీ మా వారు ఇప్పుడు కాదు, మొత్తం అది కథ పూర్తయిపోయిన తర్వాత చెప్దామని చెప్పేసి అన్నారు. మాకు చిన్న ఇక్కడ చాలా పెద్ద స్టోరీ గట్టా జరిగింది డాగ్స్ విషయంలోనూ, అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం. అలాగే ఫ్రెండ్స్, మా దగ్గర 2 పప్పీసు తీసుకెళ్ళాం కదా, జున్ను పిల్లలు ఉన్నాయి కదా, 2 పప్పీసు అమ్మాయిలు అయితే ఉండిపోయినాయి, కొన్ని తీసుకెళ్లారు దత్తతకి. అమ్మాయిలు అయితే నా దగ్గర ఉన్నాయి. అమ్మాయిలు అని చెప్పేసి డాగ్స్లో కూడా డాగ్స్లో కూడా ఇది ఉంటుందని నాకు ఫస్ట్ టైం తెలిసింది. మనం ఏదో తెచ్చుకున్నాం పెంచుకున్నాం కానీ ఇంత చేయలేదన్నమాట, వాకప్ చేయలేదు. ఆ 2 పప్పీస్ మాత్రం నా దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్. మన ఛానల్ చూసేటోళ్ళు ఎవరైనా సరే డాగ్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి పెంచుకోవాలని ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, అమ్మాయిలు ఉన్నాయి 2ను, మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్, మీకు ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. వాటికి కూడా ఒక లైఫ్ ఉన్నట్టు ఉంటుంది, ఓ ఫ్యామిలీ దక్కినట్టు ఉంటుందని నా ద్వారాగా, మా వీడియో ద్వారాగా మీకు చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. దయచేసి వాటిని కొంచెం మైండ్లోకి తీసుకుని ఇష్టముండి ఒప్పుకుండి చెయ్యాలనుకున్న వాళ్ళు ఎవరైనా మంచి పప్పీస్ అవి మీకు కావాలనుకున్న వాళ్ళు చెప్తే కనుక నేను వాటి ఫొటోస్ పెడతాను ఫ్రెండ్స్. వీలైతే ట్రై చేయండి. అది ఫ్రెండ్స్, మరి ఈ వీడియోతో ఈ చిన్న హార్వెస్ట్తో మరి ఇంతవరకు ముగిస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వాటి స్టోరీ గురించి వాళ్ళది ఏం జరిగింది అంతా మీకు నేను వివరించి చెప్తాను. అంతవరకు సెలవు ఫ్రెండ్స్, బాయ్ బాయ్. పిల్లలు కుప్పుకుంటారు దానికి అక్కడ దాగలేదు. జున్నుకి ఆమె పెట్టేసి వస్తాం. జున్నుకి ఇక్కడే ఉండు. జున్ను నీకు తెలుసుగా, లేకపోతే వెళ్ళిపోతున్నాడండి, మేము వెళ్ళిపోతున్నాం అనుకుని. ఈ లైట్లు ఏం బంద్ చేయలే కదా, ఉండి ఇక్కడ ఉండి.